ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహము, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక. ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీ గణపతయే నమః. ఇప్పుడు మనకి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ మాస ఫలితాలు. ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి. ఈ సెప్టెంబర్ 6వ తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి. 7వ తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక 3:30 గంటలు సంభవిస్తోంది. అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టార చతుర్థి 22వ తేదీ సెప్టెంబర్ 22వ తేదీన అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి, శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరన్నవరాత్రి, శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి ఈ భాద్రపద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది. ఇప్పుడేమో వర్ష ఋతువు. కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య 21 సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం అవటం. కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటటువంటి సమయంలో మనకి వర్ష ఋతువుకి అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా. కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ 13వ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు. అట్లాగే సెప్టెంబర్ 14వ తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 15వ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు, బుద్ధికారకుడు, ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు. సెప్టెంబర్ 16వ తేదీన సూర్య భగవానుడు, మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి. సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి. సూర్యుడే ఆరోగ్య ప్రదాత, సూర్యుడే జీవకారకుడు. తిన్నదరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి. మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ 16వ తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు. సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు. కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ 4 గ్రహాలు రవి, బుధ, శుక్ర, కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి. ఈ 4 గ్రహాలు మనకి ఈ మాసంలోనే 13, 14, 15, 16 తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని. మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆయన అక్టోబర్ 20 వరకు ఉంటాడు. ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో. రాహువు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు. కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి. మరి ఈ యొక్క సెప్టెంబర్ 22వ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన దాదాపుగా 10 రాత్రులు, దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త 10 రోజులు గడుస్తున్నాయి. 11వ రోజు కూడా జరుగుతోంది. కాబట్టి 11 రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది.
అమ్మవారిని స్తుతించటానికి, అమ్మవారి అలంకరణలో చూడటానికి, అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు, పూజలు, పునస్కారాలు, ప్రసాద నివేదనలు, ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి 11 రోజులు అక్టోబర్ 2 వరకు నడుస్తుంది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము, ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి, అట్లాగే భూలోకం మొత్తానికి, అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని, మోక్షభిక్షని, ఇక్కడ భూమి మీద మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందజేయాలని కోరుకుంటూ, అందరినీ ఆశీర్వదిస్తూ, ఈ సెప్టెంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేద్దాము. సింహరాశి. సింహరాశి వారికి సెప్టెంబర్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా గ్రహస్థితుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు కూడా సూర్య భగవానుడు, అట్లాగే బుధుడు, కేతువు కలిసి సొంత రాశిలో ఉండటం వలన కాస్త వీరికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల యందు జాగరూకత చాలా అవసరము. మాట్లాడే ప్రతి మాట కూడా ఆయుధంలా వాడండి, తొందరపడి మాట్లాడకండి, తండ్రితో అనుకూలంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి ప్రలోభాలకి పోవటం, మొండి వైఖరిని చూపించటం, కోపావేశాలు, బుద్ధి మాంద్యత్వం అంటే బుద్ధి మందగించే పరిస్థితులు కూడా కలుగుతాయి సెప్టెంబర్ 15 వరకు. కాబట్టి ఆర్థిక ధన విషయాలలో కొంత జాగ్రత్త వహించండి. ఫ్రెండ్స్కి ఏదైనా రూపాయి ఇచ్చేటప్పుడు కానీ, గవర్నమెంట్ జాబ్స్లో చేసేటువంటి వాళ్ళు వారితో ఎవరైతే ఉంటారో అనుయాయులు, లేకపోతే ఆకస్మికంగా పరిచయమైనటువంటి వారు, బంధువుల్లో ఎవరో ఒకరు మేనరికం వాళ్ళు, వీళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని 10 రూపాయలు అడిగినప్పుడు కొంచెం ఇవ్వకపోవడమే మంచిది, ఆలోచించండి, జాగ్రత్త. అట్లాగే ఈ యొక్క సింహరాశి వారికి ద్వితీయంలో కుజుడు సెప్టెంబరు 13వ తేదీ వరకు ఉండటం వలన ఆల్రెడీ వీరికి కుజదోష ప్రభావం వలన కుటుంబంలో అనుకున్నటువంటి విషయాల యందు సరైనటువంటి ఆదరణ లభించకపోవడం, సరైనటువంటి ఆహార విషయాలలో కూడా వీరు ఇబ్బందులు పడడం, అన్నదమ్ములతో కోర్టు వ్యవహారాదుల యందు అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు పాస్తులు పూర్వపు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులకు సంబంధించి దాని యందు తల్లిదండ్రులు అట్లాగే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్య కూడా సరైన సమన్వయం లేక కుటుంబంలో చాలా ఇబ్బందులు పడినటువంటి వారు సింహరాశి వారు సెప్టెంబర్ 13 వరకు ఇదే విధంగా కుజుడికి జరుగుతుంది. అట్లాగే సెప్టెంబరు 15 వరకు కూడా శుక్రుడు 12వ స్థానంలో ఉండటం ద్వారా మరి మీరు అనుకున్నటువంటి కాస్త ధైర్యంగా ఏదైనా ఒక విషయాన్ని చేయాలి, లేకపోతే భార్యతో మాట్లాడాలి, కుటుంబ విషయంలో, ధన విషయంలో ఏదైనా చెప్పాలి అనుకుంటే గృహంలో అది గబాలన భార్యతో చెప్పకుండా తల్లికి చెప్పారనుకోండి, లేకపోతే తల్లిదండ్రులకు బంధువులకి చెప్పారనుకోండి, అవి లేనిపోని సమస్యలు క్రియేట్ అయ్యి భార్యాభర్తల మధ్య కాస్త తగువులు వచ్చి కుటుంబంలో సౌఖ్యత లభించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏదైనా సరే వెహికల్స్ని అమ్మాలన్నా, గృహాలని అమ్మాలన్నా కూడా అంటే పాత గృహాలు లేకపోతే కొత్తగా ఏదైనా గృహం కొనాలని కొంత అడ్వాన్స్ ఇస్తారు. అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ మరల్చుకుంటారు, అది వేరే కాదు ఇంకోటి కొనాలని. ఆ సమయంలో మీ డబ్బు, పెట్టిన డబ్బు మళ్ళీ మీకు రావడం అనేది కొంత జరగకపోవచ్చు. అట్లాగే అమ్మే విషయంలో కూడా బ్రోకరిజమ్స్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో కొంచెం ఆచితూచి ప్రవర్తించండి. సంతకాలు పెట్టేటప్పుడు ఆచితూచి సంతకాలు పెట్టండి. భార్య యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. చేసేటటువంటి ఉద్యోగంలో కొంత వెసులుబాటు అంటే వేరే చోటికి మారే అవకాశం ఉన్న చోటే కానీ కొంచెం వేరే చోటికి మారే అవకాశం ఈ సెప్టెంబర్ 14 లోపల జరగచ్చు. అట్లాగే కుజగ్రహము రేపు సింహరాశి వారికి కుజగ్రహము ద్వితీయ నుంచి తృతీయంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వీరికి చక్కటి ధైర్య సాహసాలతో కూడినటువంటి విషయాల యందు అంటే కొంతమందికి వెహికల్ నడపడం రాదు, వాళ్ళు చక్కగా వెహికల్స్ నడిపించడానికి ధైర్య సాహసాలతో ప్రవర్తించే అవకాశం ఉంటుంది. విద్యార్థులు స్కూల్స్కి సరిగ్గా వెళ్ళటం, కుటుంబంలో సరైనటువంటి రక్షణ దొరకటం, కుటుంబంలో సరైనటువంటి అవగాహన పెంచడం, వీరికి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి వెళ్ళాలనేటటువంటి ఒక అభీష్టం పెరగడం, వీరికి ఈ విధమైనటువంటి అనుకూలతలు ఈ సింహరాశి వారికి కుజుడు వలన కలుగుతుంది. ధైర్యము, సాహసము, పట్టుదల, వైఖరి మొత్తం మారిపోతూ ఉంటాయి. కాకపోతే ప్రయాణాల్లో చేసేటటువంటి ప్రయాణాలు కొంతమంది ఉన్నతమైన చదువురీత్యా దూర ప్రయాణాలకి వెళ్ళడానికి కొంచెం తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు వెళ్ళాలంటే ఆ మానసిక బాధ వలన వారు
కొంత ఇబ్బందులు పడడం అనేటటువంటిది కుజుల వలన జరుగుతుంది. అట్లాగే సింహరాశి వారికి 15 తర్వాత రవి బుధులు జన్మరాశిలోంచి ద్వితీయంలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించినప్పటికీ కుటుంబంలో బంధువుల దగ్గర కొంత ఎప్పుడైతే మీకు రావాలనుకుంటారో గవర్నమెంట్ నుంచి ధనపరంగా ఏదైతే వృత్తిలో కొంతమందికి పెన్షన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళు దాచుకున్న సొమ్ము కొన్ని ఉంటాయి గవర్నమెంట్ వాళ్ళ దాంట్లో, అవన్నీ కూడా వీరికి లభించే అవకాశము కలుగుతుంది. అయితే వైద్య వృత్తిలో ఉండేటటువంటి వారికి మాత్రము కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, లేకపోతే వారు వృత్తిలో ఎదగడానికి గవర్నమెంట్ సహాయ సహకారాల పరంగా కొంత డబ్బుని అప్పు తెచ్చి ఇచ్చి ధనాన్ని ఆ విధంగా కోల్పోయే పరిస్థితి, దానివల్ల ఆత్మనిగ్రహ శక్తి కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే లగ్నంలో ఉన్నటువంటి కేతువు, అంటే మీ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి రాహు వలన భార్యాభర్తల మధ్య ఆల్రెడీ కొంత ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేయండి. సెప్టెంబర్ 14 తర్వాత శుక్రుడు జన్మరాశి అయినటువంటి మరి సింహరాశిలోకి వచ్చినప్పుడు కాస్త లలిత కళల యందు ప్రీతి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా కొంత నిగ్రహ శక్తి పెరుగుతుంది. చక్కగా తండ్రి యొక్క సహాయ సహకారాలు, భార్య వలన చక్కటి అనుకూలతలు కలగతాలు, ఇలాంటివన్నీ కూడా జరిగి మీకు తెలియకుండానే అనుకూలమైనటువంటి పరిస్థితులు సెప్టెంబర్ 14 తర్వాత శుక్రగ్రహం వల్ల కలుగుతుంది. అంటే ఏదైనా ధనం అనుకోకుండా వృత్తిలో కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉంటుంది. భార్య వలన కావచ్చు, భర్త వలన కావచ్చు, సహాయ సహకారాలు, సరైనటువంటి ప్రేమ ఆదరణ లభించే అవకాశం ఉంటుంది. కానీ శుక్రకేతువులు సింహరాశిలో కలవటం వలన, రాహుతో ఉండటం వలన శుక్రదోషం అనేటటువంటిది మీకు కలుగుతోంది. కాబట్టి చండీ సప్తశతి పారాయణ చేయించండి, లేదా ఒకసారి కూర్చొని లక్ష్మీదేవి హోమం చేయండి ధనం కోసం. భార్యాభర్తల సౌఖ్యం కోసం అయితే కనుక, లేకపోతే ఆస్తిపాస్తులు వాహనాలు అమ్మే విషయంలో ఏదైనా అవకతవకలు ఉంటే కనుక వారు చక్కగా అమ్మవారి చండీ హోమం కానీ దుర్గా హోమం కానీ చేసుకోండి. శుక్రగ్రహ అనుకూలత పొందండి. గురుడు లాభంలో అనుకూలంగా ఉన్నాడు. సప్తమంలో రాహుకేతులు ఆల్రెడీ చెప్పాము. అష్టమ శని కాబట్టి హనుమాన్ చాలీసా చదవండి. ప్రతి శనివారము తమలపాకులతో స్వామివారిని అర్చించండి, మీకు శుభం జరుగుతుంది. ఓం దుమ్ దుర్గాయ నమః. వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక. గోచార ఫలితాలని 100% మీరు బేరీజ్ వేసుకోకండి. మన జన్మజాతకాలు మన పుట్టిన సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని, గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని, నక్షత్రాల్ని బేరీజ్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది, మనం ఏ పరిహారాలు ఆచరించాలి. అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు, జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము, జన్మజాతకం చెప్పించుకోవటము, గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనకు లోనవటము, లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి, మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కాదండి. నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి, నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి. మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాలు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి. ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే, జాతకం చెప్పించుకున్నా, పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది. గురుశాపం తగులుతుంది. ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం, మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము, మీకు ధైర్యాన్ని ఇస్తాము, పూజలు చేస్తాము. మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి, గురువుకి దక్షిణ ఇవ్వాలి, చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి, మరి ఇన్ని రకాలుగా చేయాలి. కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి. గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి, ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి. అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ప్రతి నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు, లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కోర్టు సమస్యలు ఉన్నా, లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి, అంటే పెళ్ళిళ్ళు కావు, ఆశ్లేష, మఖ, మూల, అశ్విని, భరణి, కృత్తిక, ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక, సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ, అట్లాగే కొన్ని రాశుల వారికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాతా పితృ దోషాలు, గురుశాపాలు, స్త్రీ శాపాలు, ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కానీ కాకుండా
నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో, అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు, గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు, ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను. హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి. వీడియో ద్వారా మీరు చూడొచ్చు. అట్లాగే ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు. ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది. అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే రుద్రాభిషేకాలు, రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమం ఒకరోజు చేద్దామని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి ఆ 10 రోజులు, ఆ 11 రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు, నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు, నమ్మకం కలిగినటువంటి వాళ్ళు, మనం పెట్టే 10 రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని, అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరీజు వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి. కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి, తప్పదు. అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి. అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే, లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు, ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము. మీ మనసుని ప్రశ్న వేసుకోండి. మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా, వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది. కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు. అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు. ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి. వాళ్ళట్లా వీళ్ళిట్లా అని కూడా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బతుకుతూ, ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని 10 మంది బాగుండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి అందరినీ గౌరవిద్దాం. అందరిలో మనం కూడా ఉందాము. అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ, ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, ఓం నమః శివాయ, ఓం దుమ్ దుర్గాయ నమః.